హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్‌లోని రాజ్మా టమాటా పులావ్ చేశానండి. ఇది చాలా న్యూట్రిషన్స్ అండి. మనకి గుడ్ ప్రోటీన్ కూడా ఉంటుందండి. హెల్తీ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇక మనం రాజ్మాతోని ఎక్కువగా కర్రీ చేసుకుంటాం చపాతీల్లోకి గానీ, రైస్‌లోకి కానీ. ఇలా పులావ్ మీకు తెలియకపోతే ఒకసారి మీరెప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్‌కి అయితే చాలా బావుంటుందండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కుక్కర్‌లో చేశానండి. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లో 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని, ఈ రాజ్మా పచ్చివేనండి ఇవి, నానబెట్టనవసరం అవసరం లేదు. మన దగ్గర ఒకవేళ ఎండు ఉంటే రాత్రే నానబెట్టేసుకోవాలి. ఇలా పచ్చివే ఈ రాజ్మా రైతు బజార్‌లో దొరుకుతాయి కదండీ! అవి ఒక 50, 60 గ్రాములు తీసుకున్నానండి. ఈ రాజ్మా ఈ నూనెలోని ఒక 2, 3 నిమిషాలు కొంచెం వేయించుకుంటే కమ్మగా ఉంటాయన్నమాట. ఇలా రాజ్మా వేగుతునేటప్పుడే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 స్పూన్లు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఉట్టి ఆనియన్సే రుబ్బినవి. ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఈ రాజ్మాలోని ఆయిల్‌లోని బాగా వేయించుకోవాలి. ఇలాగ చక్కగా మంటను మీడియంలో పెట్టుకొని ఇదంతా వేగుతునేటప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు, అలాగే కొంచెం పావు స్పూన్ పసుపు, అర స్పూను కారము, మరొక పావు స్పూను పులావ్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ చక్కగా వేయించుకోవాలండి. ఇవన్నీ చక్కగా వేగుతుంటాయి. ఇలా దగ్గరగా వేగిపోయిన తర్వాత బాగా పండినవి టమాటాలు, ఒక మీడియం సైజువి 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని టమాటాలు కూడా అందులో వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి. బాగా ఈ రాజ్మాలోకి టమాటాలన్నీ సాఫ్ట్గా కుక్ అయిన దాకా మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు అవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. దాన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని మనం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా ఒక స్పూన్ వేసుకొని, పావు కేజీ బియ్యం ఉంటాయండి ఇవి. సోనా మసూరి రైసే, కడిగేసి ఆరబెట్టేసుకున్న బియ్యం అండి. అవి ఆ బియ్యాన్ని నూనెలో కానీ నేతిలో కానీ దేంట్లోనైనా వేసుకొని వేయించుకోవాలండి. నేను ఏ పులావులు చేసిన బియ్యం వేయిస్తాను మీకు తెలుసు కదండి. అలా బియ్యం వేయించుకొని కొంచెం ఆ బియ్యానికి సరిపడినంత ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూను పులావ్ మసాలా, బియ్యం క్రంచీగా అయిందాక వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి అంటే పులావ్ చేసుకునేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. బియ్యం వేయించేసుకునే పులావులు ఏవైనా. దీనికోసం బాస్మతి రైస్లు ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండే సోనా మసూరి రైస్ తోటే ఒక అరగంటలోనే ఈ లంచ్ బాక్స్ తయారు చేయొచ్చండి. ఇలా బియ్యం వేగిపోయి కదండి. ఇప్పుడు మనం టమాటాలు చూడండి చక్కగా కుక్ అయిపోయాయి. చూసారు కదా, సాఫ్ట్గా గ్రేవీలాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న బియ్యాన్ని షిఫ్ట్ చేసుకోవాలండి. ఆ టమాటాలు, రాజ్మా అన్నీ వేగిపోయి కనుక ఈ బియ్యాన్ని అందులో వేసేసుకొని, టమాటాలు అన్నీ కలిపి వేగుతున్నప్పుడు బియ్యం అందులో వేస్తే వేగకుండా నానిపోతాయి కనుక వేరే కళాయిలో వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ ఇవన్నీ కూడా చక్కగా పట్టుకునేట్టు బియ్యానికి మసాలాలన్నీ పట్టుకునేటట్టు ఒక్క నిమిషం కలుపుకోవాలండి. ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఎంత అయితే మనం బియ్యం తీసుకున్నామో దానికి 2 వంతులు, ఇప్పుడు నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసులు హాట్ వాటర్ పోసుకోవాలండి. ఎప్పుడు కూడా పులావులకి, ఉప్మాకి ఏవైనా ఇట్లాంటి వాటన్నిటికీ కూడా వేడి నీళ్ళు పోసుకుంటేనే ఈ రుచులన్నీ బ్యాలెన్స్ అయ్యి బియ్యం చక్కగా ఉడుకుతాయి. అలాగన్నీ వేసుకొని బియ్యం వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. హై టు మీడియం అంటే మరీ పెద్ద మంట కాకుండా కొంచెం మంట తగ్గించుకుంటే కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఎమ్మీగా పులావ్ రెడీ అయిపోద్దండి. ఈ పులావ్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. అయితే మనకి లంచ్ బాక్సులకు కానీ పిల్లలకి కానీ మనం కట్టామనుకోండి, వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన దాకా ఇంకా ఆకలి కూడా వేయదు. ఈ హెల్తీ ప్రోటీన్ పులావ్ చూడండి ఒకసారి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చక్కగా బియ్యము, రాజ్మా కూడా బాగా ఉడికిపోయండి. మన దగ్గర రైతు బజార్లో దొరికే పచ్చి రాజ్మా దొరికితే చేసుకోండి. లేదంటే ఎండువి ఉంటాయి కదండి, డ్రైవి. ఆ రాజ్మా రాత్రంతా నానబెట్టి కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ రాజ్మా పులావు సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైతాతో కానీ, నిమ్మకాయ కానీ మీ ఇష్టం దేంతో తిన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు చూసారు కదండి, ఎలా అనిపిస్తుందండి ఈ పులావ్ వీడియో. రాజ్మా పులావ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.